జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కూటమి పార్టీల్లోని విభేదాలను బయటపెట్టాయి. ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇచ్చారు. గతేడాది 10కి 10 స్థానాలు గెలుచుకున్న ఎన్డీఏ ఈసారి ఎందుకు తడబడింది? మేయర్ పీఠం కూటమి చేతిలో ఉన్న ఒక స్థానాన్ని చేజార్చుకోవడానికి కారణమేంటి? భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందా? జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితాలు కూటమికి ఎలాంటి వార్నింగ్ ఇచ్చాయి? జరిగిన తప్పులను సరిదిద్దుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటారా లేదా? For more details, watch this inside story. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. కౌన్సిల్లో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఒక స్థానం కోల్పోవడం ఎన్డీఏ పార్టీల నేతల స్వయంకృతాపరాధమే అని చెప్పొచ్చు. కౌన్సిల్లో ప్రస్తుతం 97 మంది కార్పొరేటర్లు ఉండగా కూటమి బలం 63. వైసీపీకి 32 మంది, సిపిఐ, సిపిఎంలకు ఒక్కొక్క కార్పొరేటర్ ఉన్నారు. స్టాండింగ్ కమిటీలో 10 మంది సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నిక జరగగా 5 కార్పొరేటర్లు కూటమికి ఝలకిచ్చారు. దీంతో 92 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే కనీసం 46 ఓట్లు రావాలి. దీంతో కూటమి అభ్యర్థుల గెలుపు లాంఛనమేనని అంతా భావించారు. వైసీపీ సభ్యులు మొక్కుబడిగా పోటీకి దిగారు. కానీ ఫ్యాన్ పార్టీ తరపున పోటీకి దిగిన 10 మందిలో అనూహ్యంగా సాడి పద్మారెడ్డి గెలుపొందడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అత్యధిక ఓట్లు సాధించిన మొదటి 10 మందిని విజేతలుగా అధికారులు ప్రకటిస్తారు. కూటమి తరపున పోటీ చేసిన 9 మందికి 51 కంటే ఎక్కువ ఓట్లు దక్కగా వారి తర్వాత వైసీపీ నుంచి పోటీ చేసిన సాడి పద్మారెడ్డి 50 ఓట్లు దక్కించుకుని 10వ స్థానంలో నిలవడంతో ఈమె ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. కౌన్సిల్లో వైసీపీకి 32 మంది సభ్యుల బలం ఉంది. అయితే కూటమి కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ కు పాల్పడడంతో పద్మారెడ్డికి అదనంగా 18 ఓట్లు పడ్డాయి. ఎన్డీఏలోని అనైక్యత, అసమ్మతే ఇందుకు కారణం. వైసీపీ నుంచి కూటమిలోకి జంప్ అయిన కొందరు కార్పొరేటర్లు వివిధ కారణాలతో అసంతృప్తి పెరిగింది. మరోవైపు మేయర్ పీలా శ్రీనివాసరావు నిష్పాక్షికంగా వివరించడం కూటమి ఎమ్మెల్యేలకు మింగుడు పడ్డం లేదు. పలు అంశాలపై మేయర్తో వీరికి పేచీ ఉంది. ముఖ్యంగా జీవీఎంసీ పార్క్ అన్యాక్రాంతంపై మేయర్ పీలా శ్రీనివాసరావు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఏ పార్టీ వారున్నా ఉపేక్షించేది లేదని, పార్కుల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తానని ప్రకటించి ముక్కుసూటిగా పనిచేస్తూ నిక్కచ్చిగా వ్యవహరించడం కొందరికి నచ్చలేదు. అంతేకాదు పలు అంశాల్లో మేయర్తో కొంతమంది ఎమ్మెల్యేలకు విభేదాలున్నాయని గుసగుసలు వినపడుతున్నాయి. మేయర్ను దెబ్బకొట్టడానికే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కొందరు ఎమ్మెల్యేలు సహకరించలేదని వాదనలు లేకపోలేదు. ఇక వైసీపీ నుంచి కూటమి పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో కొంతమంది కార్పొరేటర్లు ఆగ్రహంగా ఉన్నారు. ఇంకొందరైతే జిల్లా నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. కూటమి ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గాల పరిధిలోని కొందరు కార్పొరేటర్లతో విభేదాలున్నాయి. అందుకే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్ని ఎమ్మెల్యేలు అస్సలు పట్టించుకోలేదనే వాదనలు లేకపోలేదు. ఇది కూడా పోలింగ్పై ప్రభావం చూపి కూటమి అభ్యర్థి ఓటమికి కారణమైందంటారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తెలుగుదేశం 9, బీజేపీ 1 స్థానంలో పోటీ చేశాయి. ఫ్యాన్ పార్టీ 10కి 10 స్థానాల్లో పోటీకి దిగింది. 14 మంది సభ్యులున్న జనసేన స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు దూరంగా ఉండడం పార్టీలో చిచ్చు రేపింది. ఈ విషయంలో జిల్లా నాయకత్వం తీరును తప్పుపట్టిన జేఎస్పీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఎన్నికల్ని బహిష్కరించారు. సిపిఎం ఏకైక కార్పొరేటర్ గంగారావు కూడా ఎన్నికకు దూరంగా ఉన్నారు. మొత్తం 97 మంది సభ్యులకు ఈ ఇద్దరు గైర్హాజరైతే 95 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని, కూటమి నిలబెట్టిన అభ్యర్థులందరూ గెలుస్తారని భావించారు. కానీ 5 కార్పొరేటర్లు సొంత పార్టీకి ఝలక్కిచ్చి వైసీపీ గెలవాలని చూడడం కూటమి నేతల్ని ఇరకాటానికి గురిచేసింది. మేయర్ పీఠం కూటమి చేతికి రాకముందు గతేడాది జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో ఎన్డీఏ 10కి 10 స్థానాలు గెలుచుకుంది. కానీ ఈసారి మేయర్ పదవి కూటమి చేతిలో ఉన్న ఒక స్థానం కోల్పోవడం మింగుడుపడని పరిణామం. సొంత బలం లేకపోయినా ఒక స్థానం దక్కించుకున్న వైసీపీ పండుగ చేసుకుంటే 9 స్థానాలు గెలుచుకున్న కూటమిలో మాత్రం ఆ జోష్ లేదు. ఇప్పటికైనా ఎన్డీఏ నేతలు ఐక్యంగా ఉండకపోతే భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలే వస్తాయనడంలో సందేహం లేదు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీకి ఇదే చివరి ఎన్నిక. ఇప్పుడు జరిగిన తప్పుని సరిదిద్దుకుని వచ్చే ఏడాది జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అయినా ఐక్యంగా ఉంటారో లేదో చూడాలి మరి.